శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మార్చి నెలలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అందరికీ ఉగాది పండుగ మరియు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ముందుగా మార్చి 1 ఆదివారం పాల్గొన శుద్ధ త్రయోదశి తిథి. ఈ రోజు కామదహనం, పుష్యార్క యోగం, ప్రదోష వ్రతం, ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం అయితే ఉన్నాయి. మార్చి 2 సోమవారం చతుర్దశి తిథి. ఈ రోజుతో తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు ముగుస్తాయి. మార్చి 3 మంగళవారం పాల్గొన శుద్ధ పౌర్ణమి తిథి. ఇంకా హోలీ పండుగ, చంద్రగ్రహణం అయితే ఉన్నాయి. మార్చి 4 బుధవారం పాల్గొన బహుళ పాడ్యమి తిథి. ఈ రోజు నుండి పూర్వభద్ర కార్తె ప్రారంభమవుతుంది. ఇంకా ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం కూడా ఉన్నాయి. మార్చి 6 శుక్రవారం తదియా తిథి. ఈ రోజు సంకటహర చతుర్థి వ్రతం అయితే ఉంది. మార్చి 8 ఆదివారం పంచమి తిథి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మార్చి 10 మంగళవారం సప్తమి తిథి, త్రిష్ణోష్టకములు, స్వామి దయానంద సరస్వతి జయంతి. మార్చి 11 బుధవారం అష్టమి తిథి, జ్యేష్ఠ అష్టమి. మార్చి 12 గురువారం నవమి తిథి, ప్రపంచ కిడ్నీ దినోత్సవం. మార్చి 14 శనివారం ఏకాదశి తిథి. ఈ రోజు నుండి మీన సంక్రమణం ప్రారంభమవుతుంది. అన్నమాచార్య వర్ధంతి, పాప విమోచన ఏకాదశి. మార్చి 15 ఆదివారం ఏకాదశి తిథి ఉదయం 7:18 వరకు ఉంది. తదుపరి ద్వాదశి తిథి వస్తుంది. ఈ రోజు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. మార్చి 16 సోమవారం. ఈ రోజు ద్వాదశి తిథి ఉంది. ఈ రోజు పొట్టి శ్రీరాముల జయంతి, జాతీయ టీకా దినోత్సవం అయితే ఉన్నాయి. మార్చి 17 మంగళవారం త్రయోదశి తిథి. ఈ రోజు కృష్ణాంగారక చతుర్దశి, మాస శివరాత్రి. మార్చి 18 బుధవారం. ఈ రోజు చతుర్దశి తిథి ఉదయం 7:52 వరకు ఉందండి. తదుపరి మనకి అమావాస్య తిథి వస్తుంది కాబట్టి ఈ రోజే కొత్త అమావాస్యను అయితే జరుపుకోవాలి. అలానే ఈ రోజు నుండి ఉత్తరాభాద్ర కార్తె ప్రారంభమవుతుంది. మార్చి 19 గురువారం అమావాస్య తిథి ఉదయం 7:07 వరకు ఉందండి. తదుపరి మనకి చైత్ర శుద్ధ పాడ్యమి తిథి అయితే వస్తుంది. చైత్ర శుద్ధ పాడ్యమి తిథితో తెలుగు వారికి నూతన సంవత్సరం అయితే ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం నూతన సంవత్సర నామం వచ్చేసి శ్రీ పరాభవ నామ సంవత్సరం. అంటే ఈ రోజు ఉగాది పండుగను అయితే నిర్వహించుకోవాలండి. ఈ రోజు నుండి మనకి చైత్ర వసంత నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయి. మార్చి 20 శుక్రవారం చైత్ర శుక్ల విద్యాతిథి. ఈ రోజు చంద్ర దర్శనం అయితే ఉంది. మార్చి 21 శనివారం తదియా తిథి. ఈ రోజు మత్స్య జయంతి, గౌరీ తృతీయ, రంజాన్ పండుగ, అంతర్జాతీయ అటవీ దినోత్సవం, ప్రపంచ కవితా దినోత్సవం అయితే ఉన్నాయి. మార్చి 22 ఆదివారం చవితి తిథి. ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవం అయితే జరుపుకుంటారు. మార్చి 23 సోమవారం పంచమి తిథి. ఈరోజు శ్రీ లక్ష్మీ పంచమిని, మత్స్య జయంతి ఉన్నాయి. మార్చి 24 మంగళవారం షష్ఠి తిథి. ఈరోజు ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం, స్కంద షష్ఠి ఉన్నాయి. మార్చి 26 గురువారం అష్టమి తిథి. ఈరోజు దుర్గాష్టమి వ్రతం అయితే నిర్వహించుకోవచ్చు. మార్చి 27 శుక్రవారం నవమి తిథి. ఈరోజు శ్రీరామ నవమి పండుగ అయితే జరుపుకోవాలి. అలాగే ఈరోజు సీతారాముల కళ్యాణం కూడా ఉంటుంది. మార్చి 28 శనివారం దశమి తిథి, ధర్మరాజ దశమి. మార్చి 29 ఆదివారం ఏకాదశి తిథి. మార్చి 30 సోమవారం ద్వాదశి తిథి, అనంగ ద్వాదశి, వామన ద్వాదశి. మార్చి 31 మంగళవారం త్రయోదశి తిథి, మహావీర్ జయంతి. ఇవేనండి 2026 సంవత్సరంలో మార్చి నెలలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.